హలో అండి. ఐయామ్ డాక్టర్ హారిక. హారిక హాస్పిటల్ శంకర్పల్లి. ఈరోజు నేను మీకొక ఇంట్రెస్టింగ్ కేస్ గురించి చెప్తాను. ఈ బేబీ తినకి సెకండ్ డెలివరీలో జన్మించిన బేబీ. హెల్తీ బేబీ గర్ల్. తినకి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఒక అబార్షన్ అయింది. అది సిక్స్త్ మంత్‌లో బేబీ చుట్టూతా ఉండే ఉమ్మనీరు చాలా తక్కువుందని చెప్పి అబార్షన్ చేశాము. వీళ్ళిద్దరిది మేనరికం పెళ్ళనమాట. వైఫ్ అండ్ హస్బెండ్‌ది. మేనరికం పెళ్లి కాబట్టి బేబీకి జెనెటిక్ టెస్టింగ్ చెప్పాము. కానీ వాళ్ళు ఆ రోజు అంత ఇంట్రెస్ట్ చూయించలేదు. దాని తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్‌కి కపుల్ క్యారియర్ స్క్రీనింగ్ చేశామనమాట. దాంట్లో భార్యాభర్తలిద్దరూ ఒక జెనెటిక్ డిసీజ్‌కి క్యారియర్స్ అని తెలిసింది. క్యారియర్స్ అంటే వాళ్ళకి ఆ జెనెటిక్ డిసీజ్ ఉండదు కానీ వాళ్ళు ఆ జీన్స్‌ని క్యారీ చేస్తారు. ఫస్ట్ బేబీ ఎఫెక్ట్ అయినందువల్ల బేబీ అబార్ట్ అయిపోయింది. సెకండ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తను మళ్ళీ నా దగ్గరికొచ్చారు. ఫోర్త్ మంత్‌లో మనం తనకి అమ్నియోసెన్సిస్ అడ్వైస్ చేయడం జరిగింది. అమ్నియోసెన్సిస్ చేసిన తర్వాత ఈ బేబీ ఎఫెక్ట్ కాలేదు అని నిర్ధారించుకున్న తర్వాత మనం ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేశాము. అండ్ నైన్త్ మంత్‌లో హెల్తీ బేబీ గర్ల్ నార్మల్ డెలివరీ అయింది. సో, ఎప్పుడైనా కూడా మేనరికం పెళ్ళిళ్ళున్నా, లేకపోతే అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ అబార్షన్స్ అవుతున్నా అండ్ బేబీస్ ఏమన్నా జెనెటిక్‌గా అబ్నార్మల్‌గా పుడుతున్నా కూడా ఇలాంటి కపుల్ క్యారియర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు అండ్ జెనెటిక్ టెస్ట్‌లు చేయించుకుంటే మనకొక సొల్యూషన్ అనేది తెలుస్తుంది. థాంక్ యూ.